అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఏదైతే సుంకాలను విధిస్తూ ఉన్నాను అని చెప్పుకొచ్చాడో వాటన్నిటిని కూడా నేను చెప్పలేదు అంటూ కూడా ఇటు ట్రంప్ చెప్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాం. ఇటు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీగా సుంకాలు విధిస్తాను అంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొచ్చారు. సో దీనికి సంబంధించి కూడా రేపు రష్యాతో అయితే సమావేశం ఉంది. సో ఆ సమావేశానికి ముందే ఇప్పుడు ట్రంప్ మాట మార్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నేనెప్పుడు సుంకాలకి సంబంధించి ఎక్కడా చెప్పలేదు, దాని గురించి నేను ప్రస్తావనే తేలేదు. ఎంత శాతం విధిస్తాం, ఇంత శాతం విధిస్తాం అంటూ కూడా నేను ఎక్కడా చెప్పలేదు. కేవలం సుంకాల విధింపుకు సంబంధించి కసరత్తు మాత్రమే చేస్తున్నాం తప్ప దాన్ని ఇంకా అమలు చేయలేదు అంటూ కూడా ట్రంప్ మాట మారుస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటీవల భారత్ పై 25% సుంకం విధించారు ట్రంప్. మరికొన్ని గంటల్లో సుంకం భారీగా పెంచుతాము అంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు రేపు మీటింగ్ ఉంది రష్యాతో. ఇటు కీలకంగా మీటింగ్ జరగబోయే ముందే ఇటు ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ఇటు అమెరికా తీరును భారత్ అయితే తప్పుపట్టింది. యుఎస్ కూడా అమెరికా నుంచి రసాయనాలు, ఎరువులు కొనుగోలు చేస్తుంది కదా అంటూ కూడా ఇటు భారత్ కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో రష్యాతో సమావేశం ముందు ఇటు యూటర్న్ తీసుకున్నారని చెప్పుకోవాలి ట్రంప్. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ చూసుకోవచ్చు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అగ్గి మీద గుగ్గులం అవుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇటీవల టారిఫ్ బాంబులను ప్రకటించిన సంగతి తెలిసినది. ఇటు మాస్కోతో చమురు వాణిజ్యం చేస్తే భారత్ సహా ఆయా దేశాలపై 100% సుంకాలు విధిస్తాను అంటూ కూడా గతంలో హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పుడు నేను అవేమీ చెప్పలేదు అంటూ కూడా ట్రంప్ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు దీనికి సంబంధించి అదనపు టారిఫ్లపై అలాంటి శాతాలేవి విధించడం లేదు అంటూ కూడా ఇటు ట్రంప్ చెప్పుకొస్తూ ఉన్నాడు. వైట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు దీని గురించి మాట్లాడడం కూడా ఇప్పుడు ఒక సంచలనంగా మారుతుందని చెప్పుకోవాలి. అయితే రష్యాతో రేపు మీటింగ్ ఉన్న కారణంగా ఇప్పుడు ప్రెసెంట్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎరువులు దిగుమతి చేసుకుంటుందా అంటూ కూడా ఇటు భారత్ ట్రంప్ పై కూడా విరుచుకుపడింది. సో భారత్ కూడా దానికి సంబంధించి కూడా చమురు ధరలు ఏమైతే ఉన్నాయో చమురు కూడా దిగుమతి చేసుకుంటున్నారు అంటూ కూడా ఇటు భారత్ అయితే ట్రంప్ మీద వెచ్చుకుపడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు భారత్ పై ట్రంప్ మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే న్యూఢిల్లీపై కూడా 25% సుంకాలు విధించిన ఆయన ఇటు మరికొన్ని గంటల్లో దీన్ని భారీగా పెంచుతాము అంటూ కూడా ట్రంప్ హెచ్చరించారు. సో రష్యా నుంచి చమురును కొనడం ద్వారా వారు యుద్ధ ఇంజన్ కి సంబంధించి ఇంధనాన్ని అందిస్తున్నారు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు ట్రంప్. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అమెరికా తీరునైతే భారత్ తప్పు పట్టింది. యుఎస్ కూడా అమెరికా నుంచి రసాయనాలు, ఎరువులు కొనుగోలు చేస్తోంది అంటూ కూడా భారత్ కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ అయితే దీనికి సంబంధించి ఒక ఇదైతే చేసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మనం సుంకాల హెచ్చరికలను కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రతరం చేస్తారని చెప్పుకోవాలి. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటు రష్యాకి సంబంధించి రేపు మీటింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఇటు మరొక వైపు రేపు పర్యటనకి సంబంధించి కూడా ముందుగానే ఖరారైంది. ఇటు ఈ పర్యటనకి సంబంధించి కూడా రేపు డోబాల్ కూడా వెళ్ళబోతున్నారు. ఇటు భారత్ రష్యా సంబంధాలపై ట్రంప్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా మనం చూస్తాం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏవైతే ట్రంప్ వ్యాఖ్యలు చేస్తారో ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవాలి. సో మరొక వైపు రేపు రష్యాతో ఇటు మీటింగ్ ఉన్న నేపథ్యంలో ఈ మీటింగ్ కి సంబంధించి కూడా డోబల్ హాజరవ్వబోతున్నారు. సో రేపు దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఈ పర్యటన కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఇటు రక్షణ అలాగే ఇంధన సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ఉంటుంది అంటూ కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ ఇటు సుంకాలకి సంబంధించి అయితే ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అంటే ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు అంటూ కూడా వెల్లడిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రామ్దాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, మనం చూస్తూ ఉన్నాం మొన్నటి వరకు కూడా 24 గంటల్లో నేను 25% టారిఫ్ విధిస్తాను అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. సో దానికి సంబంధించి కూడా నేను ఎక్కడ అనలేదు అంటూ కూడా ఇప్పుడు ట్రంప్ మరొకసారి వ్యాఖ్యానిస్తున్నారు. సో మొత్తంగా ఆయన చెప్పిన దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? వాస్తవానికి ట్రంప్ వ్యవహార శైలి చూస్తుంటే మనం చేస్తే సంసారం, పక్కోటి చేస్తే వ్యభిచారం అన్నట్లుగా ఉంది అన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం నెటిజన్లు అంతా స్పందిస్తున్నారు. ఎందుకంటే చాలా సార్లు ట్రంప్ వైఖరి చాలా హాస్యాస్పదంగా మారుతుంది భారత వర్గాల్లో మొదటి నుంచి కూడా. ఇప్పుడు కూడా అలా పరువు తీసుకున్నారు. నిన్న జర్నలిస్టులు అంతా కూడా భారత్ పై ఆయన చేసిన ఆరోపణలు ఏంటంటే క్లియర్ గా అంటే
మీరు ఇంధనం కొనడం వల్లే రష్యా ఇంకా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది అని ఆయన చేసిన ఆరోపణలకు నిన్న మీడియా సమావేశంలో వైట్ హౌస్ లో మన వాళ్ళు అడిగారు. అంటే మీరు కూడా మరి రష్యా నుంచి యురేనియం ఫర్టిలైజర్స్ కొంటున్నారు కదా, మరి దీనికి ఏం సమాధానం చెప్తారంటే నాలుగు ఖర్చుకున్నాడు ఆయన. ఏం చెప్పలేకపోయాడు, కౌంటర్ చేయలేని పరిస్థితి, నేను చెక్ చేసి చెప్తానంటూ చెప్పిన పరిస్థితి. సో ఆ రకంగా ట్రంప్ అంటే ఆయన వైఖరి చాలా భిన్నంగా ఉంది. ద్వంద్వ వైఖరి మొదటి నుంచి కూడా భారత్ విషయంలో ఆయన అనుసరిస్తున్న వైఖరి చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సో ఆ రకంగా ట్రంప్ వ్యవహార శైలికి సంబంధించి ఇప్పుడు అనేక రకాల ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో రష్యా నుంచి అమెరికా వ్యాపారం చేస్తూ ఉంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా దాదాపు ఇప్పటివరకు అయితే 24.5 బిలియన్ల వస్తువులను దిగుమతి చేసుకుంది. అంటే 2024లోనే కనీసం $3 బిలియన్ బిజినెస్ చేసింది. కానీ భారత్ ఆయిల్ దిగుమతి వల్ల రష్యాకు డబ్బులు వస్తున్నాయంటూ, అందుకే యుద్ధం జరుగుతుందంటూ ట్రంప్ చేసిన ఆరోపణ ఇప్పుడు భారత్ తిప్పికొట్టినట్లయింది. సో ఓవరాల్ గా ఏదేమైనా ఇప్పుడు మన భారత్ నుంచి మన ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అయితే ప్రస్తుతం రష్యాకు చేరుకున్నారు. ఆల్రెడీ మాస్కోతో ఆయన చర్చలు ప్రారంభమయ్యాయి. వీళ్ళైతే పుతిన్ ను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది చాలా క్లియర్ గా. ముఖ్యంగా భారత్ ఇప్పుడు మనం ఇంధనం కావచ్చు, అలాగే రష్యా మిగతా అంటే రక్షణకు సంబంధించి ఇంకా మనం కొన్ని మిసైల్స్ కొంటున్నాము రష్యా నుంచి, కొన్ని ఇంకా యుద్ధ విమానాలను కొంటున్నాము. సో ఇవన్నీ కూడా మనం దీనికి సంబంధించిన చర్చలు చాలా క్లియర్ గా జరగబోతున్నాయి. అంటే ఇప్పుడు అజిత్ దోవల్ వెళ్లి చర్చలు జరపడము ఇప్పుడు ఈ ట్రంప్ ఆరోపణల నేపథ్యంలో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ కూడా మళ్ళీ మాట మార్చే పరిస్థితి, నేను 100% సుంకాలు ఇప్పుడు వేస్తానని చెప్పలేదు, కేవలం అది దానికి సంబంధించిన ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు, ఇంకా వాటిని పరిశీలించాల్సి ఉందంటూ ఆయన చెప్తున్న పరిస్థితి. అంటే ట్రంప్ ఇక్కడ మాట మార్చాడు, అంటే ప్లేట్ ఫిరాయించిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఇప్పటికే 25% వేశాడు మన మీద ట్యాక్సెస్, సుంకాలు. సో ఆ రకంగా ఇప్పటికే భారతదేశాన్ని అన్ని రకాలుగా టార్గెట్ చేసిన ట్రంప్ మళ్ళీ మన ఆర్మీ కూడా ఒక కౌంటర్ ఇచ్చింది. అంటే గతంలో ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ తో జరిగిన యుద్ధం నేపథ్యంలో అప్పుడు మరి అమెరికా $1 బిలియన్ విలువైన ఆయుధ సామగ్రిని మరి పాకిస్తాన్ కు సరఫరా చేసింది కదా, మీరు సరఫరా చేసిన ఆయుధాలతోనే అప్పుడు పాకిస్తాన్ యుద్ధం చేసింది, దీనికి ఏమంటారంటూ కూడా ఓ వైపు ఆర్మీ కూడా కౌంటర్ ఇచ్చింది. అంటే ఇటు ఇండియా వైపు నుంచి మన విదేశాంగ శాఖ, ఆర్మీ అన్ని విధాల కౌంటర్లు ఇస్తున్నారు. దీనికి ట్రంప్ సమాధానాలు చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మన అజిత్ దోవల్ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఏదేమైనా అమెరికా తగ్గినట్టే కనిపిస్తోంది. భారత్ చాలా గట్టి కౌంటర్లు ఇస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. అమెరికా విషయంలో భారత్ చాలా మొదటి నుంచి కూడా ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది, ఎక్కడ మనం కయ్యాన్ని కాల్దువే పరిస్థితి. కానీ మనం ఎంత స్నేహహస్తం చేసినా, మోడీ వెళ్లి పర్యటనలు చేసినా, ఆయనకు అనుకూలంగా మాట్లాడినా, ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు మోడీ కూడా పరోక్షంగా సహాయం అందించారని ఎన్ని విమర్శలు వచ్చినా కూడా భారత్ మొదటి నుంచి కూడా స్నేహహస్తం చేస్తున్నప్పుడు కూడా ట్రంప్ కేవలం ఒక బిజినెస్ మ్యాన్ గానే వ్యవహరిస్తున్నాడు. చాలా కమర్షియల్ గా ఆలోచిస్తూ భారత్ ను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సో వాటెవర్ ఏదేమైనా ఇప్పటికైతే పరిస్థితులు భారత్ నిశ్చితంగా గమనిస్తుంది, ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న పరిస్థితి. రష్యాతో వాణిజ్యాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాము, ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉందని చెప్తుంది. ఎందుకంటే మనకు రష్యా చిరకాల మిత్ర దేశం, ఎన్నో ఏళ్లుగా మనకు బంధం ఉంది. మిసైల్స్ తయారీలో మనము డిఆర్డిఓతో వాళ్ళు టైఅప్ అయి ఉన్నాము, అనేక రకాల రక్షణ రంగంలో టైఅప్ అయి ఉన్నాము. కొత్తగా వచ్చింది ఏం కాదు, సోవియట్ యూనియన్ కాలం నుంచి కూడా రష్యా భారత్ కు చిరకాల మిత్ర దేశంగా కొనసాగుతుంది. ఇవాళ అమెరికా చేస్తున్నటువంటి ఏదో తాటాకు చప్పులకు ఇండియా భయపడదనే విషయం చాలా క్లియర్ గా మనం చెప్పినట్లయింది. అండ్ అలాగే జయశంకర్ విదేశాంగ మంత్రి కూడా ఈ నెలాఖరులో కూడా మళ్ళీ మాస్కో వెళ్తున్నారు. న్యూఢిల్లీ మాస్కో బంధాలు ఇంకా మరింత బలపడే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా అంటే మన మీడియా అడిగిన ప్రశ్నకు మరి మీరు మాస్కోతో వాషింగ్టన్ వాణిజ్యం చేస్తుంది కదా, ఏం సమాధానం చెప్పాలంటే ట్రంప్ నోరు మూసుకున్నాడు, ఏం చెప్పలేదు, చెక్ చేసి చెప్తానని చెప్పిన పరిస్థితి. అంటే పరువు తీసుకున్న రకంగా ఈ రకంగా ఇప్పుడైతే ఈ సంబంధాలకు సంబంధించి, వాణిజ్య సంబంధాలకు సంబంధించి కూడా చాలా క్లియర్ గా భారత్ గట్టి బదులిచ్చినట్లయింది, గట్టి కట్టరిచ్చినట్లయింది. ఏదేమైనా ట్రంప్ కొంత తగ్గట్టుగానే అనిపిస్తుంది. ఇవాళ భారత్ జరిపే చర్చలతో మరింత పరిస్థితి ఇంకా మనకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. సో ట్రంప్ తగ్గినట్టే అనిపిస్తుంది. భారత్ సంబంధించినటువంటి వాణిజ్య సుంకాల విషయంలో కేవలం మనల్ని కాదు, చాలా మందిని బెదిరిస్తున్నాడు. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఈ టారిఫ్ల యుద్ధం ప్రారంభించి ప్రపంచ వాణిజ్యాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకొని అందరినీ కూడా ఒక రకంగా భయాందోళనకు, ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా చాలా దేశాలు కూడా ఆయన వైఖరిని వ్యతిరేకిస్తున్నాయి. మొత్తం మీద అంటే ఇప్పుడు అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు చేస్తున్న వాణిజ్యం గురించి ఏంటన్నప్పుడు మాత్రం ట్రంప్ ఎలాంటి సమాధానం చెప్పలేకపోయాడు. ట్రంప్ కేవలం తన టెంపర్తనాన్ని చూపించేందుకే ఇలాంటి వైఖరి అనుసరిస్తున్నట్టుగా మనం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. బట్ భారత్ మాత్రం చాలా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితులన్నీ కూడా ఎప్పుడూ ఒకే వైఖరితో ఉంటుంది, ఎప్పుడు అన్ని విధాల అటు అమెరికాతోనూ ఇటు రష్యాతోనూ ఒక బ్యాలెన్స్డ్ వెళ్ళిపోతున్న పరిస్థితి. బట్ అమెరికాని మాత్రమే ఈ రకంగా ఇండియాని టార్గెట్ చేస్తూ మాట్లాడిన కూడా అంతర్జాతీయ సమాజం గమనిస్తుంది. సో వాటెవర్ పరిస్థితుల నేపథ్యంలో భారత్ ఒకే వైఖరితో కట్టుబడింది, రష్యాతో వాణిజ్యానికి ఎట్లాంటి డోకా లేదని చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ట్రంప్ కాస్త తగ్గినట్లే అనిపిస్తోంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్.
సో ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు వ్యాఖ్యలు చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చేయలేదు, నేను చెప్పలేదు, సుంకాలకి సంబంధించి కూడా ఇంత శాతం విధిస్తాను అంత శాతం విధిస్తాను అంటూ కూడా నేను చెప్పలేదు, కేవలం దాని గురించి కసరత్తు మాత్రమే చేస్తున్నాము అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న వైట్ హౌస్ లో జరిగిన చర్చల్లో భారత్ కి సంబంధించిన కొంతమంది జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకి అన్నిటికీ కూడా ఆయన సమాధానాలు చెప్పాడు. సో ప్రెసెంట్ చూసుకుంటే ఇటు భారత్ ధీటుగానే ట్రంప్ కి సమాధానం ఇస్తుందని చెప్పుకోవాలి. ట్రంప్ అన్నిటికీ ఏదైతే సుంకాలను విధిస్తున్నాడో, భారత్ కి సంబంధించి ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ఇటు భారత్ తిప్పికొడుతూనే ఉంది. ఇటు ప్రెసెంట్ చూసుకుంటే ట్రంప్ మొత్తానికి ఒక దిగి వచ్చాడనే చెప్పుకోవాలి. సుంకాలకి సంబంధించి కూడా ట్రంప్ ఇప్పుడు రేపు మీటింగ్ ఉన్న నేపథ్యంలో ముందు రోజే ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఇటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై కూడా ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెచ్చిపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టారిఫ్ బాంబులను కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ఇంత శాతం నుంచి ఇంత శాతం విధిస్తాను అన్నాడు. ఆ లోపే ఇటు 24 గంటల్లో 25% ఏదైతే ట్రంప్ వెల్లడించారో అదంతా కూడా ముందుగానే ప్రకటించేస్తాం, 24 గంటల్లో ఇది అమలు అవుతుంది అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చిన నేపథ్యంలో ప్రెసెంట్ యూటర్న్ తీసుకున్నారని చెప్పుకోవాలి. సో మొత్తానికి ఇటు భారత్ దానికి సంబంధించి కూడా స్పందించిన నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా న్యూట్రల్ గానే ఉంటూ వస్తుంది. భారత్ ప్రతి దానికి కూడా సమాధానం ఇస్తూనే ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే సుంకాలను విధిస్తారని చెప్పుకొచ్చాడో ఇటు భారత్ కూడా దానికి సంబంధించి మాట్లాడిందో దీనికి సంబంధించి కూడా ఇటు ట్రంప్ అయితే ఇప్పుడు దిగొచ్చారని చెప్పుకోవాలి. ది బిగ్ ఫోక్ నైట్ 2025 సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ